అంటే చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కాంట్రవర్సీస్ లో ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ గత 10 ఏళ్లుగా చూసుకుంటే ఎటువంటి కాంట్రవర్సీలో ఎంటర్ అవ్వట్లేదు కదా. రాజకీయంగా కూడా ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని ఆయన వెలువరించలేదు కదా. టీడీపీ వైపు నిలబడలా, మొన్న ఎలక్షన్ లో వైసీపీ వైపు నిలబడలా. ఏంటి సడన్ గా అసలు ఎందుకు ఈ రకమైనటువంటి ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఎక్కడి నుంచి అరేజ్ అయింది, ఏ రకంగా ఈయనకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది అనేసి చాలా మంది అడుగుతున్నారు. అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే 2003లో దాదాపు ఒక 21 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు. 2003 అంటే ఆ టైంలో అంటే మేబీ అల్లరి రాముడు ఇట్లా ఈ సినిమా రిలీజ్ అయినటువంటి టైంలో కావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి కాస్త కొత్త. సో ఆ టైంలో ఆయన ఒక ల్యాండ్ పర్చేస్ చేశారు జూబ్లీ హిల్స్ లోని. ఒక 600 చదరపు గజాల ఫ్లాట్ ల్యాండ్ పర్చేస్ చేశారు. కొంచెం పెద్ద ల్యాండ్, మంచి సెంటర్లో ఉన్నటువంటి ల్యాండ్. సుంకా గీత అనేటువంటి ఒక ఫీమేల్ నుంచి ఆయన పర్చేస్ చేయడం జరిగింది ఆ ల్యాండ్. అయితే ఆ ల్యాండ్కి సంబంధించి కొన్నాళ్ళ తర్వాత ఒక బిగ్ విషయం బయటపడింది. 1996లో అంటే 2003కి 7 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సేమ్ సుంకా గీత అనేటువంటి వ్యక్తి ఇదే ల్యాండ్ని డిఫరెంట్ బ్యాంక్స్లో, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కానీ, ఇండస్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, ఈ బ్యాంక్స్ అన్నిట్లో ఒక్కొక్క బ్యాంకులో అంటే సరైనటువంటి డిజిటలైజేషన్ లేదు అప్పట్లో. సో మోసాలు చాలా ఈజీగా ఉండేవి. సో ఈ ఒకే పత్రాలు తీసుకువెళ్ళి డిఫరెంట్ బ్యాంక్స్ లో ఆమె కుదవ పెట్టి లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకోవడమే కాకుండా ఇదే ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇదే ల్యాండ్ని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి అమ్మేశారు. అంటే ఎవరి ద్వారా వచ్చారు, బ్రోకర్ ఎవరు, మరి ఆయన వెనకాల అప్పట్లో చాలా మంది నిలబడేవారు నందమూరి ఫ్యామిలీ నుంచి. వారందరూ మరి సరిగ్గా సజెస్ట్ చేయలేదో, చేసినా కూడా ఈయన పట్టించుకోలేదు. మనకి ఏం జరిగిందో తెలియదు. 21 సంవత్సరాల క్రితం గురించి మనం ఏం మాట్లాడతాం. సో ల్యాండ్ అయితే ఆయన పర్చేజ్ చేసేసారు. కొన్న తర్వాత కొనేసుకున్న కొన్నాళ్ళకి ఒక 5-6 ఏళ్లకి శుభ్రంగా ఇల్లు కూడా కట్టేసుకున్నారు. కట్టేసుకున్న తర్వాత ఏమైందంటే మనకి సర్ఫేస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ డెట్స్ రిలేటెడ్ సంబంధించి అంటే ఈ రాని బాకీలకు సంబంధించి బ్యాడ్ డెట్స్ రిలేటెడ్ అన్నీ కూడా సాల్వ్ చేసేటువంటి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, డీబీటీ అంటారు. ఈ ట్రిబ్యునల్ ని అప్రోచ్ అయింది ఎస్బీఐ కానీ, ఓరియంటల్ బ్యాంక్ కానీ, ఇండస్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఆ సుంకా గీత అనేటువంటి వ్యక్తి మా దగ్గర కుదవ పెట్టారు. ఆమె అంటే మనం బ్యాంక్ లో కుదవ పెట్టినప్పుడు ఏమైందంటే ఏ పాయింట్ మీద కుదవ పెడతాం, మా ఇల్లు మీకు ఇచ్చేస్తాం అని పెట్టం కదా. మీ దగ్గర తాకట్టు పెట్టుకోండి, నాకు కొంత సొమ్ము ఇవ్వండి, దానికి నేను వడ్డీ కడుతూ ఉంటాను, నా దగ్గర వేరే డబ్బులు వచ్చినప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, ఈలోపు వడ్డీ కడుతూ ఉంటాను, ఆ డబ్బులు మీకు లాస్ట్కి ఇచ్చేసాక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ నా ఇల్లు నాకు పత్రాలు నాకు ఇచ్చేయాలి అనే కాన్సెప్ట్ లో మనం కుదవ పెడతాం జనరల్ గా. సో అప్పట్లో మరి ఆమె ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారో నిజం డాక్యుమెంట్స్ పెట్టారో 3 చోట్ల పెట్టగలిగారు. సో ఆ 3 బ్యాంకులు కూడా డీబీటీని అప్రోచ్ అయ్యి ఈ సుంకా గీత అనేటువంటి వ్యక్తి ఇట్లా చేశారు, ఆవిడేమో ఆల్రెడీ అక్కడ ఇల్లు కూడా కడుతున్నారు, వాళ్ళకి తెలియదు కదా వీళ్ళకి అమ్మారని. సో కడుతున్నారంటే అప్పుడు కోర్టు ఇంజెక్షన్ ఇచ్చింది. ఏమనంటే ఇదంతా కూడా బ్యాంకులకు సంబంధించినటువంటి అంశం. ఆల్రెడీ ఎవరైతే అక్కడ ఇల్లు కడుతున్నారో అది సుంకా గీత ఇల్లు అయినా వేరే వాళ్ళు కొని ఆ స్థలాన్ని ఇల్లు కడుతున్నా కూడా కంప్లీట్ గా ఫ్రాడ్, అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చెందదు అనేసి కోర్టు దీని మీద సీరియస్ అయింది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తాను మోసపోయినటువంటి విషయాన్ని అర్థం చేసుకుని చాలా తెలియగలటువంటి వ్యక్తి ఆయన. మనం చాలా మంది మెగా ఫ్యామిలీనో నందమూరి ఫ్యామిలీకి స్టిక్ అవ్వని వాళ్ళు చాలా మంది న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మాటలను ఇష్టపడుతూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ బాగా మాట్లాడతాడు, కొన్ని ఫిలసాఫికల్ థింగ్స్ కానీ ఇంకోటి బాగా మాట్లాడతాడు అని చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళందరం కూడా మనందరం, నేను కూడా చాలా తెలివిగల వ్యక్తి అనుకుంటుంటాను. కానీ ఇట్లాంటి వ్యక్తిని కూడా అంటే మరి 25 ఏళ్ల క్రితం, దాదాపు 20 ఏళ్ల క్రితం అంటే కుర్రతనం కదా అతను కూడా. సో ఆ టైంలో మరి ఏం చేసి మోసం చేసే వాళ్ళు ఎవరినైనా మోసం చేయగలరు, దేశ ప్రధానే చేయగలరు. సో అంటే ఏం చెప్తున్నా అంటే ఇది హైదరాబాద్ లో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి, అంతకు ముందు కూడా జరుగుతున్నటువంటి ల్యాండ్ కుంభకోణాలు జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక సెలబ్రిటీకే దిక్కులేదంటే ఈ రోజు ఇక మన పరిస్థితి ఎట్లా అయిపోయిందో అర్థం చేసుకోవాలి. సో అందువల్ల అయితే కోర్టు ఏం చెప్పిందంటే ఈ ల్యాండ్ ఈ బ్యాంకులు వాళ్ళదే కుదవ పెట్టారు కాబట్టి బ్యాంకులకే చెందుతుంది. దాని మీద కోర్టుకు వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. తాను మోసపోయానని, ఇది తన ల్యాండ్ అని, అక్కడ ఆల్రెడీ ఇల్లు కూడా కట్టుకున్నాననేసి ఆయన వెళ్ళడంతో ఇప్పుడు అది కోర్టులో నడుస్తోంది. జూన్ 6వ తారీఖుకి కేసు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సో చివరికి జూనియర్ ఎన్టీఆర్ ని అవసరమైతే బోన్ లో కూడా నిలబెట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఈ సుంకా గీత అనేటువంటి వ్యక్తి. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, ఆమె అసలు ఉన్నారో లేదో తెలియదు, ఆమె ఉన్న వేరే విదేశాలకు వెళ్ళిపోయారేమో తెలియదు. దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్ లో కానీ
నేను ఆల్రెడీ ట్రై చేసా బయట సోర్సెస్ ద్వారా ఎక్కడ దొరకట్లేదు. మేబీ తెలియగానే వెంటనే వీడియో చేస్తా ఆవిడకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలిస్తే. సో ల్యాండ్ కుంభకోణాలు ఏ రకంగా జరుగుతాయి, ఒక 2 దశాబ్దాల క్రితం అలా ఉందంటే ఇప్పుడు ఇక పరిస్థితి, ఇప్పుడు మోసగాళ్ళు పెరిగిపోతున్నారు కదా. ఫ్యూచర్ ముందుకు వెళ్లే కొద్దీ మోసాలని ఎంతగా రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినా అంతగా మోసగాళ్ళు పెరుగుతున్నటువంటి సమాజం ఇది. సో ఇంకెంతగా పెరుగుతారు ఏంటి అనేది చూడాలి. బట్ జూనియర్ ఎన్టీఆర్ జరిగింది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం, ఎవరికి జరగకూడదు అట్లా. దీని మీద ఒక ఐడియా తీసుకురావాలనేసి వీడియో చేస్తున్నా. సో నాకు తెలిసినంత వరకు ఆ ఇల్లుని కానీ, ఆ ప్రాంతాన్ని, ఆ ఫ్లాట్ని, ఆ ల్యాండ్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ కోల్పోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సో ఇక చీటింగ్ కేసు వేసుకుని ఆ సుంక గీత లేకపోతే ఆ రిలేటెడ్ వాళ్ళు ఎవరి ద్వారా అన్న డబ్బులు అయినా ఇప్పించుకోవడం తప్ప, బ్యాంక్స్ రిలేటెడ్ డీబీటీ కాబట్టి డీబీటీ ట్రిబ్యునల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మేబీ ఇది కోల్పోయే పరిస్థితి రావచ్చు ఎన్టీఆర్కి, ఇల్లు కానీ ల్యాండ్ కానీ.